మనము నడదరు గ్రామం నందు ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతోంది. మానవాడంగా ఏర్పడి ఓటర్లను చైతన్యపరిచి 18 సంవత్సరాలు నిండినటువంటి లింగ తారతమ్యం లేకుండా పీపుల్స్లో అందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఓటు నమోదు చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇంతవరకు జనవరి 1 ప్రాతిపదిక ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం వారు 4 సార్లు అవకాశాలు కల్పించారు. ఇది 3 నెలలకు ఒకసారి కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు పూర్తి నిండకపోయినా కూడా ప్రాస్పెక్టివ్ ఓటర్ కింద నమోదు చేసుకొని వాళ్ళకు 18 సంవత్సరాలు ఏ రోజైతే నిండుతాయో ఆ యొక్క క్వార్టర్లో వాటిని ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైనది. ఓటే వజ్రాయుధము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీని గురించి మన మండల విద్యాశాఖ అధికారి గారితో మాట్లాడుతున్నాం. స్కూల్ ప్రోగ్రామ్ సిస్టమేటిక్ ఓటర్ ఎలక్ట్రల్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి స్టెప్ అంటే ఓటే ప్రధాన ఆయుధం వజ్రాయుధం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం లాంటిగా ఈ కులాన్ని కానీ మతాన్ని కానీ వర్గానికి వర్ణానికి తావు లేకుండా గతంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఓటు హక్కు ఏదో ఉన్నత వర్గాల వారికి, చదువుకున్న వర్గాల వారికి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వర్గాల వారికి, రాజులకు వారికి మాత్రం ఉంది. కానీ 1952 తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ 18 సంవత్సరాల ప్రతి వ్యక్తికి కుల మత వర్గ లింగ భాష భేదాలు ఎక్కడ ఓటుగా నమోదుంది. మరి ఆ ఓటు అనేది వజ్రాయుధము. మరి భారతదేశ ప్రధానమంత్రి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని 5 సంవత్సరాల కాలం పాటు మనం ఎవరైతే పరిపాలిస్తారో, ఎవరినైతే మనం ఎన్నుకుంటామో అలాంటి ఆయుధం ఓటు హక్కు అంటే మన చేతిలో ఉంది. కాబట్టి దాన్ని సరైన మార్గంలో అంటే కులానికి మతానికి వర్గానికి వర్ణానికి ప్రాధాన్యత లేకుండా సక్రమంగా పరిపాలించే వ్యక్తిని నియమించుకోవడానికి ఓటే ప్రధాన ఆయుధం. కాబట్టి ఈ ఓటర్ నమోదు కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి నుంచి మనకు 18 సంవత్సరాలు ఎవరికైతే నింపుతారో వారందరూ ఓటర్గా నమోదు కావచ్చు. ఓటర్గా నమోదు ప్రతి వ్యక్తికి విధిగా ఓటు కూడా ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయిన కూడా 70 సంవత్సరాలతో 70% ఓటుగా ఇప్పుడు ఓటు పోల్ కాలేదు. ఎందుకంటే ఆ కులానికో మతానికో వర్గానికి ప్రాధాన్యత పరిశ్రమ అలాంటి వాటికన్నింటినీ పూర్తిగా భారత్లోని ఖచ్చితమైన వ్యక్తిని, దేశాన్ని పరిపాలించే వ్యక్తిని ఓటర్గా నమోదయ్యేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు. కాబట్టి దాన్ని పూర్తిసార్లు వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మన ప్రపంచం అన్ని దేశాల కన్నా మన దేశమే ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ఎన్నుకునే ప్రభుత్వం ఉంది. కాబట్టి అలాంటి ఎన్నుకునే వ్యక్తిగా ఓటు హక్కు అనే ఆయుధం ఉంది. కాబట్టి ఆయుధాన్ని మీరందరూ వినియోగించుకోవాల్సి భారతదేశ ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి మీరందరూ సహకారం అందించాలని చెప్పి కృషి చేయాలని చెప్పేసి నేటి బాలను రేపటి పౌరులు కాబట్టి మీరు మీ ఇరుగు పొరుగు వారు, మీ అన్నదమ్ములు, అక్కజనులు, బంధువర్గాల వారందరికీ ఓటు యొక్క ప్రాధాన్యతను విలువను గుర్తించి చెప్పి అందరుగా ఓటర్గా నమోదై ఓటర్గా ప్రతి వ్యక్తికి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆ వినియోగించే మార్గంలో సక్రమైన మార్గంలో వినియోగించాలని చెప్పి మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరి అవకాశం పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ మరి వచ్చిన థ్యాంక్ యూ. జై భీమ్. ఓటు ఆవశ్యకత అందరికీ తెలుసు. ఓటర్గా నమోదు కాని వారికి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం. మీరందరూ కూడా ఫామ్ నెంబర్ 6 ఫిలప్ చేసి కొత్తగా ఓటర్గా నమోదు కావచ్చు. కాబట్టి ఓటు లేని వారందరూ కూడా మీరు మీ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకొని, లేకపోతే అందులో ఎన్రోల్ చేసుకొని మీరు ఓటర్గా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఓటర్గా నమోదై మన దేశ భవిష్యత్తులో మీ వంతు సహకారాన్ని, మీ వంతు కృషిని చేస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదో 18 సంవత్సరాల నిండి కూడా వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.